నాహం కర్త హరిహి కర్త అని చెప్పి మాట్లాడతారు. ఏం చేసినా ఆ శ్రీహరే చేస్తారు. యానిమల్ ఫ్యాట్ అనేది అసలు యూజ్ చేయలేదు తిరుపతి లడ్డులలా. ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు తప్పు. మళ్ళీ జనవరి 2025కి 2026కి ఏం లేదని చెప్పి సిట్ ఫైనల్ ఛార్జ్ షీట్ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఒక నాటకము, ఒక రాజకీయ నాటకము అని చెప్పాలన్నా వద్దా? కలియుగ వైకుంఠం కదా. ఆ కలియుగ వైకుంఠంతో ఆఫ్టర్ ఆల్ ఒక 5 సంవత్సరాల పాటు పవర్లో ఉండే ఒక సీఎం దేవుడితో ఆడుకుంటాడా తన రాజకీయాల కోసం? ఇవాళ ఎక్స్పోజ్ అయిపోయింది. ఒకటి ఆడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెన్నుపోటు అనేది ఒక కాన్సెప్ట్ ఉన్నది ఆయనకు. పొడవనీకనే ప్రయత్నం చేస్తాడు, ఫేస్ టు ఫేస్ రాడు. ఇలా ఆ బానిసలకు చెప్తున్నా, వస్తారు కదా ఎగేసుకొని, మనుషులారా ఎంతసేపు వెన్నుపోటైనా ఇప్పుడు అనగానే అరే నువ్వు వైఎస్ఆర్సీపీకి తీర్థం పుచ్చుకున్నావు అంటే సిగ్గు శరం లేనోడా, అరే బానిస నీ అయ్యా సిగ్గు పడాలి ఫస్ట్ ఈ ధర్మంలో పుట్టినందుకు. బానిస బతుకు కోసం దేవుడితోనారా రాజకీయాలు చేసేది? జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారమోని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. లడ్డు పంచాయతీ మనందరికీ తెలిసిందే కదా. లడ్డు అని అంటే లడ్డు కావాలా నాయన అన్న యాడ్ గురించి మాట్లాడతలే నేను. సాక్షాత్తు మీరు నేను ఇష్టపడే మహాప్రసాదం మన తిరుమల వెంకన్నది, శ్రీవారిది. నాహం కర్త హరిహి కర్త అని చెప్పి మాట్లాడతారు. ఏం చేసినా ఆ శ్రీహరే చేస్తారు అని చెప్పి మాట్లాడతారు, శ్రీవారే చేస్తారు అని చెప్పి మాట్లాడతారు. సో మరొకసారి గుర్తు చేసిండు ఆయన, నువ్వు నాకంటే పెద్ద కాదురా రే, నాహం కర్త హరిహి కర్త. ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే జనవరి 2026కి ఏమి కొవ్వు దొరకలే, ఫిష్ ఆయిల్ దొరకలే, ఓన్లీ సింథటిక్ అడల్టరేషన్ దొరికింది లడ్డూలల్లా అని చెప్పి కన్ఫర్మ్ అయింది. ఇది నేను మాట్లాడలే, సౌత్ ఫస్ట్లో వచ్చిన కథనాలు తీసుకుని, ఇవన్నీ సౌత్ ఫస్ట్ వే. దాని తర్వాత చిత్రగుప్తులం కదా, మేము కంప్లీట్గా డీప్ డైవ్ చేస్తాం, డేటా మొత్తం మా దగ్గర పెట్టుకుంటాం కదా. నేను అందుకనే ఏం చేసినానంటే సెప్టెంబర్ 19, 2024కి వచ్చిన కథనాలు, సెప్టెంబర్ 30, 2024కి వచ్చిన కథనాలు కూడా తీసుకున్నాను. యానిమల్ ఫ్యాట్ అనేది అసలు యూజ్ చేయలేదు తిరుపతి లడ్డులలా. ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు తప్పు అని చెప్పి క్లియర్ కట్గా వచ్చిన కథనాలు మళ్ళొకసారి మేము ముంగట పెడుతున్నాం. దాని తర్వాత దెర్ ఈజ్ నో ప్రూఫ్, సుప్రీంకోర్టు పుల్స్ అప్ ఆంధ్ర సీఎం నాయుడు ఫర్ అన్ యానిమల్ ఫ్యాట్ ఇన్ తిరుమల లడ్డూస్ క్లెయిమ్. గిరీష్, సెప్టెంబర్ 30, 2024 రిపోర్ట్ నువ్వు ఇవాళ తీసుకొని వచ్చి నువ్వు గిరీష్ అని అంటే మళ్ళీ జనవరి 2025కి 2026కి ఏం లేదని చెప్పి సిట్ ఫైనల్ ఛార్జ్ షీట్ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఒక నాటకము, ఒక రాజకీయ నాటకము అని చెప్పాలన్నా వద్దా? నీ రాజకీయం, నీ అడ్డమైన రాజకీయం నీ గలీలలో వేసుకో, నా ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే అరే ఆ లడ్డూని ఎగబడి మనము ప్రసాదము అది ఎంత ప్రేమతో తింటాం, ఎంత ప్రీతితో తింటాం. కింద పడితే కూడా ఇట్లా తీసుకొని కళ్ళకు అద్దుకొని కూడా నోట్లు వేసుకుంటాం మనం. అది అంత పవిత్ర పావనమైన శ్రీవారి లడ్డుని, శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డుని ఒకటేసారి ఎంతో మంది, వేల కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసిండా లేదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు? దెబ్బతీసిండని అట్లెట్లా అనేసినావు గిరీష్ అని అంటే ఫైనల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిరాడు. నువ్వు నేను కాదు, గిరీష్ గారు మాట్లాడతలేడు. నాకు ఇవే కోపాలు అంతే, ఇంకేం లేదాడు. సగం నిజాలతోనే నాకు ప్రాబ్లం, మొత్తం నిజాలు చెప్పేటోడు ఉంటే నాకెందుకు ప్రాబ్లం? ఛార్జ్ షీట్లో క్లియర్ కట్గా చెప్పారు కొవ్వేం లేదని. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మనం మాట్లాడుకుంటే, సాక్షాత్తు ఆ హరి గురించి మాట్లాడుకుంటే, శ్రీహరి గురించి మాట్లాడుకుంటే, కలియుగ వైకుంఠం కదా. ఆ కలియుగ వైకుంఠంతో ఆఫ్టర్ ఆల్ ఒక 5 సంవత్సరాల పాటు పవర్లో ఉండే ఒక సీఎం దేవుడితో ఆడుకుంటాడా తన రాజకీయాల కోసం? దివ్యమైన భవ్యమైన ప్రసాదాన్ని ఒక రాజకీయ పాయిజన్ చేసి పడేస్తాడా? రాజకీయ విషం చేసి పడేస్తాడా? మన నమ్మకాన్ని ఒక అస్త్రం చేసి మన మీదనే వేస్తాడా? ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉండి ఇవాళ ఎక్స్పోజ్ అయిపోయిండు. సుప్రీంకోర్టే ఎండబెట్టింది, కరెక్ట్గా పెడితే బొమ్మిడి షాప లెక్క ఎండబెట్టింది. 18 సెప్టెంబర్ 2024కి నాయుడు గారు ఏమని చెప్తారండి, ఈ తిరుపతి మహాప్రసాదంల శ్రీవారి లడ్డూల యానిమల్ ఫ్యాట్ ఉంది, లార్డ్ ఉంది, ఎక్సెట్రా అని చెప్పి చెప్తాడు. ఇది ఎవరు చేసిరు అని అంటే వెనకటికి చేసిన ఉన్న ప్రభుత్వాలు ఇది చేసింది అని చెప్పి ఇక మనం కూడా మస్తు మాట్లాడేసుకున్నాం. అదేంద్రా బాయ్, గిత్తేంద్రా బాయ్, గదేంద్రా బాయ్, గట్లెట్లా రాబోయ్ అని చెప్పి నమ్మినాం మనిషిని. కానీ ఇంత ఒకటి ఆడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెన్నుపోటు అనేది ఒక కాన్సెప్ట్ ఉన్నది ఆయనకు. పొడవనీకనే ప్రయత్నం చేస్తాడు, ఫేస్ టు ఫేస్ రాడు. రాజకీయాలలో మళ్ళీ వెన్నుపోటే ఆయన ఇక చెప్పాలంటే బ్రహ్మాస్త్రమేమో. అయితే ఒక చీఫ్ మినిస్టర్ అయి ఉండి ఒక సెంచరీస్ ఓల్డ్ ట్రెడిషన్ని
వితౌట్ ప్రూఫ్, వితౌట్ ఇన్వెస్టిగేషన్, వితౌట్ రెస్పాన్సిబిలిటీ మాట్లాడడం అనేది 40 ఏళ్ళ ఇండస్ట్రీకి ఇది వర్కౌట్ అవుతుందా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మహాప్రసాదాన్ని అవమానించాడు తిరుపతి లడ్డు. ఎవరికి ప్రీతి ఉండదు ఫ్రెండ్స్? ఒక మాట అడుగుతున్నా. దీనంత పాతకం ఏమైనా ఉంటుందా? పాపం మీద ఉంటుందా? ఒక మాట అడుగుతున్నా నేను. ఇది ఒక నార్మల్ స్టేట్మెంట్ కాదు, ఇది ఒక టీవీ డిబేట్ అసలే కాదు, ఇది ఒక అపోజిషన్ స్పీచ్ కూడా అసలే కాదు. ఒక సర్వింగ్ చీఫ్ మినిస్టర్ సాక్షాత్తు దేవదేవుడైన కలియుగ వైకుంఠుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కోట్ల మంది ఆస్వాదించే ఈ ప్రీతి ప్రేమతో తినే ఈ ప్రసాదాన్ని ఒక కాన్స్టిట్యూషనల్ మిస్కండక్ట్ చేయలేదా? సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జి గారు కూడా వాళ్ళు కూడా క్లియర్ కట్గా చెప్పిండ్రు, నువ్వు ఒక కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నావు, అట్లీస్ట్ దేవుణ్ణన్న దూరం పెట్టురు కదరా నాయన మీ రాజకీయాలల్లా ఛీ అని చెప్పి తిట్టిన సందర్భాలు చదువురి సౌత్ ఫస్ట్లో పోయి ఆ సెంటెన్స్లే తీసుకొని చెప్తున్నా. ఒక జుడిషియల్ లాంగ్వేజ్ మాకు కనిపిస్తుంది, ఇది క్యాజువల్ అడ్వైజ్ కాదు. ఇలా ఆ బానిసలకు చెప్తున్నా, వస్తారు కదా ఎగేసుకొని. మనుషులా ఎంతసేపు ఎన్నిపోటైనా ఎప్పుడైనా ఒక్కసారైనా లాజికల్ రీజనింగ్, దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్, దీస్ ఆర్ ది ఎవిడెన్సెస్ మాట్లాడతామా? ఎంతసేపు భజననే, భజన మీ నోట్లలో మన్నువాడ. ఏడుదాకా తీసుకోబోతున్నాం అని అనేది ఒకసారి మనం ఆలోచించాలనా వద్దా? సుప్రీంకోర్టు అడిగింది వేర్ ఈస్ ద ప్రూఫ్ అని. నాయుడు గారిని డైరెక్ట్ అడిగింది కోర్టు వేర్ ఈస్ ద ప్రూఫ్ అని. ఇన్వెస్టిగేషన్ పోతుంటే నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నావు? నీ దగ్గర ఏమైనా కన్క్లూజివ్ ప్రూఫ్స్ ఉన్నాయా అని చెప్పి చెప్తుంది. ఇది వేల కోట్ల డివోటీలకు సెంటిమెంట్ని హర్ట్ చేస్తుంది అని చెప్పింది చిత్రగుప్త. ఆనాడు కూడా మాట్లాడింది ఈ విషయాన్ని. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? ఓ మాట అడుగుతున్నా. ఇప్పుడు అనగానే అరే నువ్వు వైఎస్ఆర్సీపీకి తీర్థం పుచ్చుకున్నావు అంటే సిగ్గు శరం లేనోడా, అరే బానిస నీ అయ్యా సిగ్గు పడాలి ఫస్ట్ ఈ ధర్మంలో పుట్టినందుకు. బానిస బతుకు కోసం దేవుడితో నారా రాజకీయాలు చేసేది? మనిషి పుట్టుక పుడితే ఆపేయరు. ప్రూఫ్ ఏడ చూపించిండ్రా? ఇంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందా? NDDB ల్యాబ్ రిపోర్ట్ చూపిస్తాడు. కోర్టులు ఏమని చెప్పినాయి తెలుసారా? ఆ బానిసలకు చెప్తున్నా, రే ఒళ్ళు దగ్గర పెట్టుకొని కౌంటర్ ఇయ్యండి ఏమని ఇస్తే. బానిసలలాగా కౌంటర్ ఇస్తే నేను బునాంచి పాడేస్తా ఒక్కొక్కని ఏంచుతా. క్లియర్ కట్గా చెప్తున్నా. NDDB రిపోర్ట్లు పెట్టుకొని ప్రైమా ఏవైతే రిజెక్టెడ్ గీ శాంపుల్స్ ఉన్నాయో దాన్ని పెట్టుకొని ప్రొజెక్షన్ చేసిండ్రు. ఒక నేషనల్ అవుట్రేజ్ తీసుకొని వచ్చిర్రు కంప్లీట్గా. రిజెక్టెడ్ అయిన ట్యాంకర్ గీని పట్టుకొని సిట్ ఏదైతే 600 పేజీల నివేదిక సబ్మిట్ చేసిందో CBI లెట్ సిట్ ఎక్కడైనా యానిమల్ ఫ్యాట్ అని చూపించిందా? బీఫ్ టాలో ఏమన్నా ఉందని చూపించిందా? లాడ్ ఏమన్నా ఉందని చెప్పిందా? సింథటిక్ వెజిటబుల్ అడల్టరెంట్స్ ఉన్నాయన్నది వాస్తవం. టీడీపీ వాళ్ళు ఏమంటారు, మేము అడల్టరేషన్ అని చెప్పి. అడల్టరేషన్ కంటే ముందు యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు మీరు, బీఫ్ టాలో ఉందని చెప్పారు మీరు. మీ మాటలకు మీరు కట్టుబడి ఉండరు. ఇప్పుడు మీరు అన్నారు, మీ ముఖ్యమంత్రి అన్నాడు అంటే ఇలా నాయుడు గారు మాట్లాడిన మాటలు పచ్చబద్దాలు, రాజకీయ లబ్ధి పొందనికే ఏడుదాకానైనా దిగజారుతాడు. దిగజారుడు నిన్న ఒకడు పెట్టిండు నాకు, దిగజారుడు ఆడికి కూడా చెప్తున్నా, ఇది దిగజారుడు అంటారు రాజకీయాలల్లా. నేను న్యాయం పైన దిగజారితే మీకు నాది దిగజారినట్టు అనిపిస్తున్నది. మళ్ళీ మీ లాగులు జారుతున్నాయి ఆడ చూసుకోండి. యాక్చువల్గా ఏం కనబడ్డది అని అడల్ట్రేషన్ కనబడ్డది. అడల్ట్రేషన్ అనేది ఒక ఎకనామిక్ క్రైమ్ అవుతున్నది ఆడ. రిలీజియస్ క్రైమ్ ఎట్లయితున్నది? నాయుడు గారు ఏమేమి చేసిరో ఒకసారి మీరు చూసిర్రా? పామ్ ఆయిల్, పామ్ కర్నల్ ఆయిల్, సింథటిక్ ఫ్లేవరింగ్. ఇది ఫుడ్ సేఫ్టీ వయలేషన్ అవుతుంది, ప్రొక్యూర్మెంట్ కరప్షన్ అవుతుంది, ధార్మిక్ అటాక్ ఎడికన్ అవుతుంది. డైరెక్ట్ నాయుడు గారు ఒక రిజెక్టెడ్ ట్యాంకర్, ఒక గీ ట్యాంకర్ది పట్టుకొని దాన్ని రిజెక్టెడ్ ట్యాంకర్ని పట్టుకొని క్లియర్ కట్గా ఒక ఖర్చుఫేసి పడేసాడు. ఇలా కోర్టులు చివాట్లు పెట్టినాయి. ఎస్, ఈ సిట్ నివేదికల కొన్ని అంశాలు బయటకు వచ్చినాయి. మన ఉత్తరాఖండ్కి సంబంధించిన బోలాబాబా డైరీ ఏదైతే ఉండనో అది మిల్క్లెస్ డైరీ అని చెప్పి చెప్తున్నారు. అంటే దాని ఇన్ఫ్రాస్ట్రక్చరే లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా టీటీడీ అట్లెట్లు ఇచ్చింది అని అంటే లంగలు ఫోర్జరీ కోసం ఇస్తారు, కిక్ బ్యాక్ల కోసం ఇస్తారు, ఫేక్ సర్టిఫికేట్ల కోసం ఇస్తారు. లంగలు చేసిర్రు. ఇది టెంపుల్ కాన్స్పిరసీ అవుతుంది. టీటీడీని ఫస్ట్ క్వశ్చన్ చేయాలా, రాజకీయ పార్టీలను తర్వాత వస్తారు. ఫస్ట్ అకౌంటబిలిటీ ఎవరిది? టీటీడీది. ఆ తర్వాత రాజకీయ పార్టీది వస్తుంది. మళ్ళీ నాయుడు గారు ప్రెస్ దగ్గరికి పోయినరు. జస్టిస్ విశ్వనాథన్ గారు కూడా అన్నారు, నువ్వు అంతలో నువ్వే ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసినావు కదా బాబు గారు. ఓ బాబు గారు, మీ అంతలో మీరే ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసినాక మళ్ళీ నువ్వు ప్రెస్కు పోయి ఎందుకు మాట్లాడుతున్నావు? ఇదే డైరెక్ట్గా నాయుడు గారి మారల్ డిఫెన్స్ని చంపేస్తుంది కదా ఏడుకాడికి. దీని మీద ఎవరైనా మాట్లాడతారా? అండ్ యాజ్ ఫర్ యాజ్ ది లీగల్ లెన్స్ ఈస్ కన్సర్న్ టు ఆల్ ది వానిసాస్, ఆర్టికల్ 14, ఆర్టికల్ 25 కంప్లీట్గా బ్రీచ్ అవుతున్నట్టు కాదా, వైలేట్ అవుతున్నట్టు లేదా? రెక్లెస్ పబ్లిక్ అథారిటీ యాక్షన్ అంటారు దీన్ని. ఇంటర్ఫియరెన్స్ విత్ రిలీజియస్ ప్రాక్టీస్ అంటారు దీన్ని ఆర్టికల్ 25లా. డాక్ట్రైన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రెస్ట్రెంట్ అంటారు దీన్ని.
వై బికాస్ ఏ సీఎం కెనాట్ బికమ్ ఏ వాట్సాప్ ఫార్వర్డ్. ఏ బానిసా మీకే చెప్తున్నా. ప్రాంతీయవాదం అని అంటారు ఇక్కడ. కాదురా, నా నమ్మకం ఇది. ఆ పవిత్ర పావనమైన ఇవాళ శ్రీహరే మీకు ఇవాళ మీకు వెన్నుపోటు పొడిచిండు. శ్రీహరే మీ దారిలో వచ్చే ఆయన మామూలుడు కాదు, అన్ని కూటనీతులు తెలిసినోడు, నీలమేఘ శ్యాముడు. అందుకే మీకు వెన్నుపోటు పొడిచిండు. కంప్లీట్గా మీడియాని మ్యానిపులేట్ చేసి నడిపించింది. ఏమైనా సోర్సు, డేటు, కన్ఫర్మేషను, ఏదైనా ఫిష్ ఆయిల్, బీఫ్ టాలోలు ఏమైనా క్లారిటీ చూపించిరా, సెకండ్ ఒపీనియన్ తీసుకో, ఏం లేదు. దాన్ని ఒక హిందుత్వ లెక్క ప్రొజెక్ట్ చేసిండ్రు. మళ్ళీ టెంపుల్స్ ఏమైనా ప్రొటెక్ట్ చేస్తాడా మనోడు? మళ్ళీ అది ఏమైంది? ఆడ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఒక పెద్ద ఫ్యాక్టరీ ఓడికే ఇస్తున్నారు. తణుకుల బీఫ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడదామా చంద్రబాబు నాయుడు గారు? మాట్లాడదామా? ఇంకా వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడన్నా కొంచెం గొప్పను వాళ్ళు ఆపరేషన్స్ బంద్ చేయించారట. మీరు ఉన్నప్పుడైతే విచ్చలవిడిగా నడుస్తుందట తణుకుల. దాని మీద ఇప్పుడేమో కొంచెం చర్యలు అవుతున్నాయి అని చెప్పి తెలిసింది. మళ్ళీ మీ హయాంలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా. ఎవడండి ఇలా శాంక్టిటీని ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఎవడండి నిజాన్ని చేస్తున్నారు? మీరు దేవుణ్ణి ఒక కవచం లెక్క వాడిరు నాయుడు గారు, అబద్ధాన్ని ఒక కత్తి లెక్క వాడినారు. మీడియా దానికి యాంప్లిఫై చేసుకుంటూ వచ్చింది. ఇది ఒక నల్లమచ్చ కాదా ధర్మం మీద? మీరా గార్డియన్, కస్టోడియన్, సేమ్ వెన్నుపోటు. ఇది కొత్త కాదు. వెనకటికి కూడా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారే అనుకుంటా మహాప్రకారం కడతా, మహాప్రకారం అని చెప్పి అన్నాడు. తర్వాత ఏమే పవర్ డీలో పడ్డది, బ్యాటరీ డిశ్చార్జ్. తిరుమల పిక్నిక్ స్పాట్ అనుకున్నావా అని చెప్పి నెత్తి మీద మొటిక వేసిన చక్కగా. అయినా ఒక మాట అడుగుతున్నా, లడ్డు వివాదం మీద ఇంత మాట్లాడతారు కానీ ఆ కెంపుల విషయం కూడా బయటికి తీయాలి కదరా. ఓ ఎర్ర కెంపులు పోయినాయి, ఆభరణాలు ఏదో అయినాయి అని అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు దిగేటప్పుడు ఇవన్నీ బయటకు వచ్చినాయి. మళ్ళీ దాని మీద ఎందుకో ముచ్చట బయటికి రాదు. నాకు తెలియదు, అడుగుతున్నా. ఐ స్టాండ్ కరెక్టెడ్. ఆయన రెండర్ అపాలజీ ఫైమ్ రాంగ్. డివోషనల్ ప్యానిక్ క్రియేట్ చేసిండ్రు. సేమ్ తెలంగాణలో బనకచెర్లలో కూడా కదే. మా నీళ్ళు అయ్యా జాగిరా, నీళ్ళది ఎడికైనా వచ్చినా నీళ్ళు నువ్వు వచ్చినావు. అరే వీళ్ళు ఎట్లయిపోతుంది అని అంటే నాకు ఇక మళ్ళీ మంచి మాటలు వస్తాయి. ఇక నాకు బాధలు గరజినాయి అంటే నాకు వేరే మాటలు వస్తాయి. పచ్చిగా మాట్లాడతాను నేను. మళ్ళీ సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. విక్టిమ్స్ మాత్రం డిఫరెంట్ ఉంటారు. సౌత్ ఫస్ట్ వాళ్ళు పోయి మాట్లాడితే టీటీడీ అఫీషియల్స్తో వాళ్ళు క్లియర్ కట్గా చెప్పినారు. గీ కమిటీ రిపోర్ట్ సర్ఫేస్ అయింది. నా దగ్గర గీ కమిటీ రిపోర్ట్ కూడా ఉన్నది. సౌత్ ఫస్ట్ వాళ్ళ దగ్గరకు వచ్చిందంటే మా దగ్గర కూడా వస్తుంది. సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయిన తర్వాత ఎస్ఐటి కంప్లీట్గా ఎక్స్పోజ్ చేసింది. రాజకీయాలు బాబు గారు ఏమైనాయి? మన కొలాప్స్ అయిపోయినాయి. ఇది గవర్నెన్సా? గిది డివోషనా? గిది హిందుత్వమా? ఇది వెన్నుపోటు రాజకీయాలు కావా? ఒక కాన్స్టిట్యూషనల్ చైర్లో కూర్చొని దేవదేవుడితోనే ఆటలా. దేవుడు డైరెక్ట్గా మీకు పనిష్ చేయకపోవచ్చు కానీ దిగుతాడు. ఇక ఈసారి మాత్రం మామూలుగా దిగడు. నువ్వు భక్తుల దగ్గరకు వచ్చినావు. జర భద్రంగా ఉండిగా. నా నీలమేఘ శ్యాముడు అంత తేలిగ్గా ఏం వదిలిపెట్టాడు. భారత్ మాతాకి జై.